బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అనుకున్నది చేశారా? ఎస్, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలి, తక్షణమే అది వాపస్ తీసుకోవాలి. ప్రైవేటీకరణ చేసే దమ్ము తెలుగుదేశం పార్టీకే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పని చేయకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆగ్రహించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు వదలలేదు. ఏకంగా గతంలో 1,000,000 సంతకాల సేకరణ అనేది ప్రారంభించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో ఒక టాస్క్ ఇచ్చారు. ప్రజలను లేఖలిచ్చి ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది నష్టమా లాభమా అన్నది ప్రజలకు వివరిస్తూ ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 1,00,00,000 మంది దగ్గర నుంచి సంతకాలు సేకరించింది. ఆ సేకరించిన సంతకాలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా గవర్నర్కు ఇవ్వబోతున్నారు. తాజాగా 150కి సంబంధించి అంటే నియోజకవర్గానికి ఒక లారీ చొప్పున ఏకంగా 150 లారీలు ఈరోజు గవర్నర్ నివాసానికి చేరుకున్నాయి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 40 మందికి ఇక్కడ గవర్నర్ను కలిసే అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 మంది సంతకాలను సేకరించడం అంటే ఇది నిజంగా ఒక దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా ఒక కార్యక్రమం సక్సెస్ అయిందని మాత్రం చెప్పొచ్చు. 1,00,00,000 మంది సంతకాలు అంటే ఇది ఏమన్నా ఆషామాషి విషయమా? కేవలం 5-10 లక్షల ఓట్లతోనే ప్రభుత్వాలే మారిపోతుంటాయి. ఒక 10 లక్షల మంది ఓట్లు అటుపడితే చాలు, ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి అలాంటిది 1,00,00,000 మంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి 1,00,00,000 మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేయాలి, రద్దు చేయాలి అంటూ కోరుతూ గవర్నర్కు రాస్తున్న లేఖకు అంగీకారం తెలుపుతూ సంతకం పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడైనా జరిగిందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో, నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీటింగ్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ అని చెప్పారు. గవర్నర్ వద్దకు ఇక రాబోయే కొద్ది గంటల్లో అంటే మరో గంటలో లేదంటే 2 గంటల్లో గవర్నర్ వద్దకు వెళ్ళబోతున్నామని, గవర్నర్కు ప్రైవేటీకరణపై జరుగుతున్న దోపిడీపై క్లియర్గా వివరిస్తామని, ఇది చంద్రబాబుకు ఒక పెను గుణపాఠం లాంటి అంశమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. 1,00,00,000 మంది సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పేదలకు దక్కాల్సిన విద్య దక్కాల్సిందే. ప్రైవేట్ చేతిలో విద్యా సంస్థలను పెట్టడం, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మించడం, వాళ్ళు పీపీపీ మోడల్ను రద్దు చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడుతున్న మాట. కానీ ఇదే మాట చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పదే ఇది ప్రైవేట్ చేతిలో ఉంటుంది కానీ గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది అని చెప్పడంలో నిజంగా హాస్యాస్పదం. గవర్నమెంట్ చేతులకు పోతే, గవర్నమెంట్ చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఏదైనా వెళ్తే అది ప్రైవేట్ పెత్తందారం అవుతుంది. ప్రైవేట్ వ్యవస్థలు దాన్ని రన్ చేస్తాయి, దోచుకుంటారు ప్రజల వద్ద. అప్పుడు సామాన్యుడికి విద్య అందే అవకాశం ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. దీనికే ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆ తెలపడమే కాదు, 1,00,00,000 మంది సంతకాలు విజయవంతం అవ్వడం ఇది సంచలనానికి అడ్రస్గా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి తప్పుడు నిర్ణయాలకు పరాకాష్ఠగా మారబోతుంది ఈ 1,00,00,000 సంతకాల సేకరణ. 1,00,00,000 సంతకాల సేకరణ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ వద్దకు దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది గవర్నర్ చరిత్రలో కూడా ఒక సంచలన కీలక మలుపు అని మాత్రం తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో ఏ గవర్నర్ వద్దకు కూడా ఇప్పటి వరకు 1,00,00,000 సంతకాలు సేకరించి ప్రజల నుంచి సేకరించిన ఆ కాగితాలను, ఆ పేపర్లను పట్టుకొని ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది తలచినా, ఏ అడుగు వేసినా ఇదిగో ఇంతే పర్ఫెక్షన్గా ఉంటుంది. మనస వాచ కర్మణ అనే దాంతో అడుగులు వేయగలిగితే ఇదిగో ఇలాంటివే వస్తాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 సంతకాల సేకరణ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ప్రజల వద్ద తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న ఈ తప్పటి డిసిషన్లను ఎండగట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు. మరి దీనిపై చంద్రబాబు దిగి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకండి అంటూ చంద్రబాబు ముందస్తుగా దిగి వచ్చి వెనక్కు తీసుకుంటే బాగుంటుంది తప్ప దీన్ని మొండిగా ముందుకు తీసుకుపోతే మాత్రం కోర్టుల్లో కూడా యుద్ధం మొదలవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. రేపటి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రైవేటీకరణ బిల్లుకు సంబంధించి అప్పీల్ చేయబోతున్నారు. కోర్టులో కూడా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని జగన్ చెప్తున్నారు. దోపిడీ చేస్తున్న ప్రైవేటును నిర్మోహమాటంగా ఆపేయాలి తప్ప ప్రతి ఒక్కటి తీసుకువెళ్ళి ప్రైవేట్ చేతిలో పెడితే ప్రభుత్వం అనేది లేదంటే మధ్యతరగతి కుటుంబాలు అనేది నలిగిపోతాయి అనేదే ఇక్కడ వారి వాదన. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ఈ అంశం సరైందేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ వద్దకు వెళ్ళడం ఇప్పుడు సంచలనంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో.